హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం తేగలు కాల్చుకోవడం ఎలాగో చూద్దామండి. ఈ తేగలు ఎక్కడి నుంచి వస్తాయంటే తెలియని వారి కోసం మాత్రమే. తాటి చెట్లు తెలుసండి మీకు? తాటి చెట్ల నుంచి వచ్చే తాటికాయల నుంచి వచ్చే మూడేసి తాటి టెంకలు ఉంటాయి కదండి. ఆ టెంకలు మనం ఇసుకలో కప్పెట్టి లైట్గా లోపల కదండి పైన అలా కప్పెట్టిన కొన్ని నెలలకి అవి ఇలా తేగలు లోపలికి మొలుస్తాయండి. అవి ఇవ్వండి. ఇవైతే చాలా బాగుంటాయి. వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి మనకి. ఇవైతే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. రెండు రకాలుగా కాల్చుకోవచ్చు. ఇలా ఉడికించినట్టండి, కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటారంటే మా సైడ్ అయితే మాకు బాగా అలవాటు కాబట్టి మేము ఇలా కుండల్లో పెట్టి ఉడికిస్తామండి. కొంతమంది సిటీ సైడ్ అటు సైడ్ అయితే కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. కానీ ఇలా మంట మీద కాల్చడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా కుండలో ఫస్ట్ అయితే మనం తేగల్ని ఇలా కుండలో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. మొదలు లోపలికి పెట్టి చివరని ఇలా పైకి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇలా ఇసుక ఇలా తవ్వుకొని ఆ ఇసుకలో ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. మొదలు పైకి వచ్చేలాగా, చివరిలో కిందకి ఇసుకలో కప్పేలాగా అలా రౌండ్గా, అంటే అది అటు ఇటు కదలకుండా బ్యాలెన్స్ కోసం మాత్రమే మనం ఇలా పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత అది బ్యాలెన్స్ సెట్ అయిన తర్వాత మనం డొక్కలు కానీ మంచి సరౌండింగ్స్లో ఉండే చెత్త ఏదైనా వేసుకుని మనం కాల్చుకోవచ్చు. అలా బాగా హెవీ మంట మీద అయితే మనం కాల్చుకోవాలండి. ఈ తేగలు అయితే చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మా కోనసీమ సైడ్ అయితే బాగా ఎక్కువగా ఈ సంక్రాంతి టైంలో ఎక్కువైతే వస్తాయండి. సంక్రాంతి తేగలు ఇలా రకరకాల సీజనల్ ఫ్రూట్స్ అయితే మనం తినచ్చు. అలాగే అందులో ఇవి తేగలు కూడా ఇలా బాగా మంట పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అయినా సరే ఇలా మంట పెడుతూనే ఉండాలి. పైన కూడా వేస్తానండి, చుట్టూ అలా మంట ఎక్కడా వెళ్ళకుండా. చల్లారితే మళ్ళీ ఉడకవండి. అలా వేడి ఎప్పుడు ఫుల్గా ఉంటూనే ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే కింద కామెంట్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని ఒక్కో తేగ తీసి బయట అలా చల్లారబెట్టాలండి. ఇవి నైట్ అలానే ఉంచేసి మంచులో మార్నింగ్ తింటే చాలా ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇలా గాయస్ ఇలా వేసుకోవాలండి. ఇలా బాగా ఈ కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం తీసేసి